యామి లేదా పని చేస్తా, ఇక్కడే తాపసని అయిపోయి ఇక్కడే కూర్చుంటా, ఎక్కడికి పోను. ఇటు లంకాపట్టణము లేదు, అటు కిష్కింధ లేదు, ఇక్కడే కూర్చుంటా. ఎందుకనంటే నేను సీతమ్మను చూడలేదు కాబట్టి. సీతమ్మను చూసి ఉంటే గొప్పగా ఆనందంగా వెళ్ళొచ్చు. నేను సీతమ్మను చూడలేదు కాబట్టి నేను ఇక్కడే ఉండిపోతాను తాపసిలాగా. ఎందుకనంటే నేను గనక వెళితే అంగదాది వానర వీరులు, రామచంద్ర ప్రభుతులు ఎవరు కూడా ఉండరు. కాబట్టి ఇక్కడే ఉండటమా, లేక ప్రాణములను కోల్పోవటమా, లేక నాకు నేనే అగ్నిలోకి వెళ్ళటమా, గురి వేసుకోవడమా, ఇలా రకరకాల చూడండి. ప్రాయోపవేశంలో కూడా ఎన్ని ఉన్నాయో అన్ని మొదలుపెట్టి చేస్తున్నాయండి. ఇన్ని చేశాక ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, అది మనకు కావాలి. వినాశే భగవో దోషాః జీవన్ భద్రాణి పశ్యతి. నశించిపోతే, చనిపోతే అనేక దోషాలు. చనిపోకూడదు అనుకున్నాడు కదా హనుమ, చనిపోవాలని. చనిపోకూడదు. అందుకనే రామాయణం మనకి దగ్గర అయిందండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఏ మనిషి అయినా మనోవేదన తీవ్రమై, బాధలు తీవ్రమైనటువంటి వేళ వాడు అనుకునేది ఒకటేనండి, ఎందుకీ జీవితం, పోతే బాగుంటుంది. ఇంకొంచెం ముదిరిన వేళ ఏం చేస్తాడు వాడు? ప్రయత్నం చేస్తాడు, తప్పదు. అలాగా అంచుదాకా వెళ్ళొచ్చిన వాళ్ళు రాముడు, అంచుదాకా వెళ్ళొచ్చిన వాడు హనుమ, అంచుదాకా వెళ్ళొచ్చింది సీత. కాబట్టి వాళ్ళకి తెలుస్తాయి. కాబట్టి ప్రాణము విలువ, జీవితము విలువ రామాయణం చదివిన వాడికి తెలిసినట్లుగా, రామాయణం విన్నవాడికి తెలిసినట్లుగా మామూలు వాడికి తెలియదు. ఇన్ని రకాలు అనుకున్నటువంటి హనుమంతుల వారు ఏం చేశారు? వినాశే భగవో దోషాః. మరణించినట్లయితే ఎన్నో దోషాలు సంభవిస్తాయి. ఇంకోటండి, ఆత్మహత్య చేసుకుంటేట వాడికి భయంకర నరకాలు వస్తాయిటండి. అంటే ఎంతవరకు ఉండాలో జీవుడు అంతవరకు ఉండాలి. అసలు ఆ ప్రయత్నం ఎందుకండి దండగా? నాకైతే ఒకటే అభిప్రాయం అండి. ఏమిటంటే అది మనం ప్రయత్నం చేయకపోయినా వచ్చేది అదే. మనం ప్రయత్నం చేసినా రావుకొని ఉద్యోగం రాకపోవచ్చు, డబ్బులు రాకపోవచ్చు, కోట్లు కూడబెట్టకపోవచ్చు, ఇళ్లు కట్టలేకపోవచ్చు, పొలాలు కొనలేకపోవచ్చు, ఏమైనా కావచ్చు. కానీ నువ్వు ఏమీ చేయకుండా కూర్చున్నా 80కో 85కో 90కో 95కో 100కో నీ తలుపు తట్టి నీ దగ్గరకు వచ్చి నేను తీసుకుపోయేది ఒకటే. ఎవరు? మృత్యుదేవత. మృత్యుదేవత అండి. మృత్యువుని తిరస్కరించి ఎవ్వరూ దయచేసి మాట్లాడద్దు, భయపడద్దు. దీంట్లో భారతంలో ఉన్న విషయం మనం తెలుసుకుంటే తెలుస్తుంది. మృత్యువు స్త్రీ అండి. మృత్యువు స్త్రీ అంటే ఆడవాళ్ళందరూ మృత్యువులే కాదండి. మళ్ళీ అదొక పెద్ద సమస్య ఉంది నాకు. ఎవడో ఒకటి అపార్థం చేసుకుని పోయి భార్య ఏదో ఒక అలగంగానే, ఆ గురువు గారు చెప్పారులే, నాకు పురాణంలో చెప్పారు, భార్య ఆడది మృత్యువు అన్నారు, భార్య కూడా ఆడదే కాబట్టి నాకు నువ్వు పెద్ద మృత్యువి అంటాడు. చాలా తప్పండి అది. పురుషుణ్ణి సృష్టించాడు ముందు బ్రహ్మదేవుడు, వీడు పోయాడు ప్రాణం తీశాడు. తీయంగానే వాళ్ళంతా తిట్టడం మొదలు పెట్టారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, పాపిష్టివాడు అది ఇది అని. అనగానే వీడు వెంటనే మళ్ళీ అక్కడే ప్రాణాలు వదిలిపెట్టి వచ్చాడు వెనక్కి. ఏరా అన్నాడు, నేను ఉద్యోగానికి రిజైన్ చేశానండి, నా వల్ల కాదు పో అన్నాడు. అదేంటిరా, నేను చెప్పాను బ్రహ్మని, నువ్వు బ్రహ్మ అయ్యేది ఏమైనా అయ్యేది, నేను చేయని ఉద్యోగం అన్నాడు. దరిద్రపు ఉద్యోగం ఒకటి ఇచ్చావు, నేను చేయను అన్నాడు. వెంటనే ఏం చేశాడంటే స్త్రీని సృష్టించాడు. పాపం ఆవిడండి, ఇది చాలా అద్భుతమైన అంశం. నాకైతే నాకు హృదయం కదిలింది, దుఃఖపడిందండి, ఏడ్చిందమ్మ. ఏమయ్యా, ఒక మగవాణ్ణి సృష్టించి వాడు వెళ్లి చవటై వెనక్కి తిరిగి వస్తే ఆడదాన్ని సృష్టించి చంపమని పంపిస్తావా? పైగా మృత్యు అయితే నన్ను మాత్రం తిట్టరా, నాకిదేనా అని దుఃఖపడిందండి. కళ్ళ వెంట బొట్ట 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 నీళ్లు వచ్చినాయండి, బాగా వచ్చినాయి ధారాపాతంగా. ఆయన బ్రహ్మగారు దోషిలు పెట్టాడండి. అది ఏమన్నా మున్సిపాలిటీ ట్యాపా పోతుందేమని పట్టుకుంటానికి పట్టాడు ఆయన కావాలని. ఈ దోషులు నిండిందండి. అమ్మ దుఃఖపడద్దు, ఆ పైనుంచి అన్ని లోకాల మీద జల్లెట్టండి ఆయన. ఆయన చేతులు ఎంత పెద్దవో, ఆమె ఎంత బాగా ఏడిచిందో చూడండి. నిన్నెవ్వరూ పల్లెత్తుమాడనరు, నీకు వరం ఇస్తున్నా నేను, నిన్నెవ్వరూ పల్లెత్తుమాడనరు.
నేను చల్లినటువంటి నీ కన్నీటి బిందువులు లోకాల మీద పడ్డాయి. అది ఏదో ఒక వ్యాధో ఏదో ఒక కారణమో అవుతాయి గాని నిన్నెవ్వరూ అనరు. ఎవరింటికైనా వెళ్ళండి పోతే అసలు నన్ను అడిగితే చనిపోయారు అనగానే రాగానే మొదటి ప్రశ్న ఏమిటంటే దరిద్ర ప్రశ్న, ఎలా పోయాడు? ఏమిటండి ఇదన్నా గొప్ప వంట, ఎలా చేశామని అడగడానికి. రుచిగా ఉంటే ఎలా పోయాడు? ఏమిటోనండి నన్నంతా బానే ఉన్నాడు, కంది పచ్చడి కూడా మధ్యాహ్నం బాగా తిన్నాడు, 4 ఆవకాయ బద్దలు తిన్నాడు, రాత్రి ఇడ్లీలండి ఎప్పుడు 2 తినేవాడు, 60 తిన్నాడు. ఇవే అవేమన్నా గొప్ప విషయాలా? వినేవాడు బకాసురుడు అనుకోడు చెప్పారు. ఏమిటో రాత్రి కొంచెం గడుపులో నొప్పన్నాడు, తర్వాత గుండెల్లో మంటన్నాడు, అంటూనే పోయాడు. ఎన్నిసార్లు వాడి కడుపులో నొప్పి రాలేదు, ఎన్నిసార్లు గుండెల్లో మంట రాలేదు, ఎన్నిసార్లు తలకాయ నొప్పి రాలేదు. తలకాయ నొప్పి కారణం అయితే సగం మంది పోవాలి, గుడ్డల్లో మంట కారణం అయితే సగం మంది పోవాలి, కడుపులో నొప్పి కారణం అయితే సగం మంది పోవాలి. పోతున్నారా? పోరండి. ఈ ఎవరైతే చనిపోయాడో ఆ బంధువులో భార్యో పిల్లలో ఏమంటారంటే మృత్యు వచ్చి తీసుకెళ్ళింది అనరండి. ఏదో కారణం చెబుతాడండి. ఏమిటానండి, నిన్న ఘోర వార్త చూశాడా టీవీలో, గుండెకి తెచ్చాడు. వీడు పోవడానికి కారణం వార్త అంటారు గాని మృత్యువు అని అనరు. అంటే మృత్యువు పైన ఎవరు కూడా నెపమును పెట్టరు. ఇది బ్రహ్మదేవుడు మృత్యువుకి ఇచ్చిన వరం. అప్పుడు కూడా ఆ తల్లి బాధపడి ఎవరికి కనపడకుండా వెళ్లి 1000 ఏళ్లు తపస్సు చేసిందండి అమ్మ.